రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకుంటే వేరొకరి భార్యతో పక్క పంచుకున్నాడని అంటోంది దీపిక. అసలు ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి, కావాల్సినటువంటి న్యాయం ఏంటి, తనని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సార్ అండ్ మేడం, దీపిక ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. అసలు తనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. దీపిక గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. పెళ్ళయిందా మీకు? అవును మేడం. ఆ? అవును మేడం, అయింది. పిల్లలు ఉన్నారా? లేదు మేడం. లేదు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. లవ్ మ్యారేజే. మీరేంటి వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? వర్కింగ్ చేస్తాం మేడం. వర్కింగా. ఓకే ఓకే. సమస్య ఏంటో చెప్పండి. మేము మామూలుగా ఈవెంట్స్ చేసేవాళ్ళం మేడం. ఈవెంట్స్ అంటే డాన్స్ ఈవెంట్స్, డాన్స్ మామూలుగా Okay. క్యాటరింగ్, కంప్లీట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అండ్ అలాగే ఫుడ్ సెక్షన్ కూడానా? బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ ని అందరం ఓహో పంపించాము. ఓకే ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే మీరు. అలాగే వెళ్ళేవాళ్ళం ఫస్ట్ లో. Hmm. ఫస్ట్ లో అలాగే వెళ్తే వాళ్ళ చెట్ల కింద ఏంది చేసేది, మనమే సొంతంగా పెట్టుకుందామని మేము సొంతంగా పెట్టుకున్నాం. ఈయన ఎవరమ్మా? మా ఆయన మేడం. మీ హస్బెండ్. ఓకే, మీరిద్దరు కలిపి ఈవెంట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నారా? ఓకే. ఆహా, మీరు డాన్సరా? అవును మేడం. మీరు నేను ఫుడ్ dancer. సెక్షన్, మీరు కూడా డాన్సర్. Hmm. ఓకే. సరే అని ఇద్దరం కలిసి చేసుకుందామని ఈవెంట్ స్టార్ట్ చేసినాం మేడం. ఓకే. రీసెంట్ గా వీళ్ళు పరిచయం అయ్యారు మేడం. ఎవరు? శ్వేత వాళ్ళు శ్వేత అండ్ అలాగే గణేష్. వాళ్ళు పరిచయం అయ్యారు. మేము కూడా మీ దాంట్లో చేస్తామని అడిగితే Hmm. సరే మేము ఒకప్పుడు మేము కూడా అట్లనే పోయినాం కదా, సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నాం. వాళ్ళని ఓకే. జాయిన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా అమ్మాయిని పంపించి అతన్ని ఉంటే వీళ్ళిద్దరు చూసుకుంటారని చెప్పి వీళ్ళిద్దరు జాయిన్ చేసారు. తర్వాత నుంచి ఇక మామూలుగా నన్ను మాత్రం ఇక్కడనే ఉండు, నువ్వు మామూలుగా క్యాటరింగ్ ఈవెంట్స్ చూసుకో, ఆ అమ్మాయి డాన్స్ ఈవెంట్స్ కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి పంపిద్దాము, నువ్వు పర్లేదు చేయకున్నా పర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అన్నాడు మేడం. ఎవరు? మీ ఆయన. మా ఆయన. ఎందుకు అట్లా అంటున్నాడని నాకు కొంచెం డౌట్ అనిపించింది మేడం. డౌట్ అనిపించి నేను ఫోన్ చూసేసరికల్లా ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. ఎవరు? కార్తిక్, శ్వేతనా? అవును మేడం. నువ్వు నేను బతుకున్నన్ని రోజులు, నేను ఈవెంట్స్ చేసిన రోజులు నిన్నే పంపిస్తా, నా భార్యని ఇంట్లో నుంచి అయినా సరే కానీ నిన్ను మాత్రం నిన్ను డాన్సర్ని చేస్తా, నిన్ను పంపిస్తానని ఆమెని వాళ్ళు పార్టీ వాళ్ళు వద్దన్నాను కానీ ఆమెను పంపిస్తున్నారు. అబ్బాయి చెప్పి బాగా ఎంకరేజ్ చేసి పర్ఫార్మెన్స్ వాళ్ళు వద్దంటున్నారు కదా, వద్దు ఆమెను వద్దు, ఇంకా వేరే అమ్మాయిని పంపిద్దామని అంటే లేదు నేను ఆ అమ్మాయినే పంపిస్తా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు ఉంటావా ఉండు ఇంట్లో, లేదంటే నేను ఆ అమ్మాయినే పంపిస్తా, చేస్తా అంటే చెయ్యు, లేదంటే మూసుకొని కూర్చో అని అన్నాడు మేడం. అది వాళ్ళ ఇంట్లో బాధలు చెప్పింది మేడం నాకు, అందుకే నేను ఆమెనే పంపిస్తున్నా ప్రతిదానికి. ఫ్రెండ్లీగా చాట్ చేసుకున్నాం మేము, అంతేనండి. ఈమె తప్పుగా అర్థం చేసుకుంది మమ్మల్ని. ఊరికే తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారయ్యా? ఏమీ లేంది. అలాగైతే అలాంటి ముందు నుండి మాట్లాడినప్పుడు ముందే అనేది కదా, ఏదో తప్పు తప్పుగా అనిపించింది కాబట్టి ఆవిడ అడిగింది. ఊరికి ఎందుకు అడుగుద్ది? వీళ్ళ ఫోన్ లో కూడా నేను చూసిన డైలీ మాట్లాడుకుంటారు మేడం. ఎవరెవరు? గణేష్ మా వైఫ్. కాదు మేడం, ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాము. లేదు మేడం, ఏం ఫ్రెండ్? నేను హగ్గు కావాలని అడిగాడు మేడం ఫోన్ లో, నేను విన్నాను. హగ్గు కావాలంటే నేను మార్నింగ్ వచ్చిస్తాను నీకు, ఇప్పుడైతే మా ఆయన ఉన్నాడు రావడానికి కుదరదు అన్నాడు. ఏంటమ్మా ఇది? లేదు మేడం, ఫస్ట్ వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు. నాకు ఇతని మీద డౌట్ వచ్చి నేను ఆమెను అడిగేసరికల్లా అతను ఆమె భార్య, వాళ్ళ వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ భార్య మీద డౌట్ వచ్చి ఆమె ఫోన్ చెక్ చేసిండు. చెక్ చేస్తే నా భార్యని వాడు గెలుకుతున్నాడు కదా, వాడి భార్య నేను గెలుకొద్దా అని అన్నట్టు అలాగా నాతో. లేదు మేడం, నేను ఒప్పుకోలేదు. మామూలుగా హగ్గు కోసం ఒప్పుకుందేమో. ఏదో విషయం చెప్పు. లేదు మేడం, మామూలుగా ఇతనికి నేనే తప్పు చేస్తున్నాను. అడుగుతారు మేడం, హగ్గు అడుగుతారా మేడం? ఒక మాట చెప్పండి మీరు. లేదు మేడం, నువ్వు అసలు ఫ్రెండ్ ఏంటయ్యా? వాళ్ళిద్దరు మీ దగ్గర ఎంప్లాయీస్ కదా, అవును మేడం. ఎంప్లాయీస్ ని ఎలా చూడాలా అలాగే గౌరవంగా చూసుకొని వదిలేయాలా? డ్యూటీ ఇచ్చారా, వర్క్ ఇచ్చారా, వదలాలి కదా. ఇదేంటి మెసేజ్ చెప్తున్నామేమో అక్కడతో మాట్లాడింది, నువ్వేమో ఇక్కడ ఫ్రెండ్సా? రిలేషన్ అక్రమ సంబంధాలు వెళ్ళినాయి అంటాకి. ఎంప్లాయీస్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళతో మీకేంటి పని? చక్కగా ఆడుకున్నారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేనికోసం వచ్చారు ఇక్కడికి? మేడం నాకు ఏం వద్దా, ఆమె కావాలి మేడం. ఏమతో నేను ఉండలేను మేడం.
ఆమె ఏ కావాలి ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళ ఆయన ఉన్నాడు పక్కనే. తీసుకెళ్ళిపోతాను నేను. ఆమె వస్తేనే ఆమె వెళ్తే ఆమెతోనే వెళ్తాను, అతను నేను ఎలా నీడే ఉంటాను. ఇదేంటి కాదు మేడం, నాకు కూడా వద్దు మేడం, అదే కావాలి. మరి ఇంకెందుకు ఒకళ్ళు మార్చి పడేసుకోక మా దగ్గరికి టైం ఎందుకు? వేస్ట్. దేనికని వచ్చారు ఇక్కడికి మరి? నాకు ఆమె అంటే ఇష్టం మేడం, ఏమంటే ఇష్టం లేదు నాకు ఇప్పుడు. నీకు అదంటే ఆవిడంటే ఇష్టం లేదు. ఆవిడ కాదు అది. ఆల్రెడీ ఫస్టే కనెక్ట్ అయ్యింది, అందుకే ఇది అది సార్, అదే కావాలి. ఇంకా ఇక్కడికి ఎందుకు నీకు వచ్చారండి? ప్రాబ్లం ఏంటి నీకు? అంటే శ్వేతతో నీకు ప్రాబ్లం ఏంటి గణేష్? అతనికి ఏదో ప్రాబ్లం చెప్పాడు, నీకు ఈమెతో ప్రాబ్లం ఏంటి? కాదు సార్, ఇది నాకు తెలియకుండా చాలా తప్పులు చేసి ఉండొచ్చు. కాదు, మీ ఇద్దరు పెళ్లి ఉండొచ్చా చేసిందా? చేసి ఉండొచ్చు సార్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నాకు అది మీ వద్దు. చరిత్ర చెప్పండి. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 4 years సార్. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళేనా, ప్రేమ పెళ్ళా, ప్రేమ పెళ్లి. లవ్ మ్యారేజ్? ఈ 4 years పాటు మీ ప్రయాణం బాగానే ఉందా? బాగానే ఉంది. ఏమి ఆ అమ్మాయి మీద నీకు అనుమానం, ఆ అమ్మాయికి నీ మీద అనుమానం, ఎటువంటి అంశాలు ఏమీ లేవు, హ్యాపీగానే ఉన్నారు. ఏం శ్వేత, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగా ఏం లేదు సార్. ఏమైందమ్మా? రోజు తాగొచ్చి కొడతాడు సార్, చాలా హింసిస్తాడు. అందుకే నాకు తిన మీద ఇంట్రెస్ట్ పోయింది సార్. నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందమ్మా? ఈయన మీద? కార్తీక్ అంటే ఈయనే. ఈయన మీద నీకు ఇంట్రెస్ట్, మీరంతా క్రాస్ రిలేషన్. ఎవరి కాళ్ళ సీట్లు మారిపోతే అయిపోయేదానికి ఎందుకమ్మా టైం వేస్ట్ మీకు? ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మీరు బయట మార్చేసుకోవచ్చుగా. లేదు మేడం, నేను కూడా కావాలంటుంది, ఆయన కావాలని నేను కావాలంటే ఆహా, ఎట్లా వద్దు ఒక మేడం? ఇక్కడ నీ ప్రాబ్లమ్ మీ ఆవిడ అనమాట. దీపిక. ఆవిడకి ఇద్దరు కావాలా? నీకు ఇద్దరు కావాలా? నాకు ఎవరైనా ఓకే. అమ్మో, అయ్యో దేవుడా, ఎవరన్నా ఓకే ఏంటమ్మా? ఇతను ప్రేమ పెళ్లి చేసి అసలు అతను చెప్పినటువంటి సమాధానంకే మేము షాక్ అయ్యి గింగర్లు తిరుగుతున్నాము. నువ్వేమో ఎవరైనా ఓకే ఏంది? ఏంటమ్మా ఇలా ఉన్నారు ఏంటండి ఆడపిల్లలు? కాదు మొత్తం? మేడం, వీళ్ళు ఇట్లా ఇక్కడ ఛే బాబోయ్. లేదు మేడం, చాలా నాకు భయంకరంగా ఏమన్నదంటే, ఉన్నారు మీరు. ఆయన చీటికి మాట కోరుతున్నాను, నేను నీతోనే ఉంటాను, వచ్చేస్తానంటే నేను మా ఆవిడని వదిలేస్తాను, నేను ఓకే, నీతోనే ఓకే, ఉంటాను అది అని అర్థమైంది. అన్నాను. ఇప్పుడు ఎవరైనా ఓకే అంటమైంది అయ్యా. వాళ్ళ ఆయన కొడుతున్నాడని ఆవిడ ఉద్ధరిస్తావా? ఆవిడ వదిలేస్తావా? పెళ్లి చేసుకున్నావండి. ఏమో తప్పు చేసినా మేడం, చాలా తప్పు నువ్వు చేసినా. నువ్వు నేను చేసినాను మేడం, నేను మగాన్ని కాబట్టి చేసిన ఒక అర్థం ఆ ఉంది. మగాళ్ళైతే ఆడపిల్ల చేయొచ్చు, ఆడవాళ్ళైతే చేయొచ్చా మేడం? చేయొద్దా? ఆయన కూడా మగాడు మగాడే. ఆడాలని చెప్పేసి ఏం మాట్లాడకి అక్కడ ఉన్నది మగాడే తప్పు చేసినాడు. మగాడు తప్పు చేయడానికి ఒక ఆడది కావాలిగా. అలా అని కాదు మేడం, నాకు ఏం వద్దు మేడం, అయినా ఆమె కావాలి మేడం నాకు. అది చెప్పు అతను ఎక్కడి నుంచి direct గా. వెళ్ళాను మేడం. మగాడిని నేను తప్పు చేస్తాను, ఆడది ఆవిడ తప్పు చేయొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడదు. నీ పిల్లల్ని అంత బహిరంగంగా వాడు అడుగుతుంటే నీకేం కోపం రావట్లేదు? నువ్వు అలా fix ఆవిడ నేను అయిపోయావా? అడుగుతున్నాను కదండి అంటాడు. సార్, ఆల్రెడీ నేను కూడా కనెక్ట్ అయినా కదా సార్. అది చెల్లి అయిపోయింది, Understanding. ఎక్స్చేంజ్ అయిపోయింది. అలా ఎలా కనెక్ట్ అవుతాము? ఆగు. ఏయ్, కాదు సార్, కనెక్ట్ అవ్వడానికి. ఫస్ట్ ఏ ఎవరా నువ్వు పని ఏ. చేసుకున్న లేబర్ నా కొడుక? ఎవరి మీదకి వస్తున్నావు? మా ఎవడ అవసరం నీకు? కాదు సార్, ఫస్ట్ ఎందుకు కనెక్ట్ అయినా? అది నాకు ఇష్టం రా. అంటే నాకు కూడా అది ఇష్టం రా. బాబు, బాబు, అది కూడా నాకు ఇష్టం. తమ్ముడు, ఇష్టం అది. ఉండడానికి నువ్వే అడవరా? ఉండండి, ఇది కొట్టుకునే కాదు కానీ ఏంటిది ఇప్పుడు ఏంటిది అసలు దేని మీద కొట్టుకుంటున్నారు మీరు? మీరు- ఆమె కావాలి మేడం. దరిద్ర టాపిక్ మీద కొట్టుకుంటున్నారు తెలుసా మీరు? మీరిద్దరు కొట్టుకోవడం కాదు, మేము వచ్చి మీ చంపలు వాయి కొడతాం. అలా ఉంది టాపిక్ మేము ఇక్కడ. చేయవలసిన పని మీరు ఆ? చేస్తున్నారు. చేసిన ఛీ, తప్పులు. నువ్వు చేసిన తప్పు ఫస్ట్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని